నమస్కారం అండి. నేను డాక్టర్ కిరణ్మయి పగడాల, సీనియర్ ఫిజిషియన్, డయాబెటిస్ అండ్ థైరాయిడ్ స్పెషలిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్, చందానగర్. ఈరోజు మనం కొంచెం థైరాయిడ్ డిజార్డర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. థైరాయిడ్ అనేది ఈ మధ్య చాలా కామన్‌గా అందరికీ మనం చూస్తూ ఉన్నాము. జనాల్లో కూడా కాస్త అవేర్‌నెస్ బాగా ఎక్కువొచ్చింది. అయితే ఈ థైరాయిడ్ డిజార్డర్స్‌లో 2 రకాలుంటాయండి. 2 ఎక్స్‌ట్రీమ్స్. ఒకటి హైపోథైరాయిడిజం అంటాం. ఇంకోటేమో హైపర్ థైరాయిడిజం అంటాం. హైపోథైరాయిడిజం అంటే మన బాడీలో మనకెంతైతే అవసరం ఉందో అంత థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ లేదు. అంటే మన థైరాయిడ్ గ్లాండ్ అంత ప్రొడ్యూస్ చేయలేకపోతుంది. సో, దేర్ ఈస్ ఎ డెఫిషియన్సీ, తక్కువ ప్రొడక్షన్ ఉంది అన్నట్టుగా. దాన్ని హైపోథైరాయిడిజం అంటాము. హైపర్ థైరాయిడిజం ఈస్ ద అదర్ ఎక్స్‌ట్రీమ్. అంటే అవసరానికంటే ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వటం. సో, అవసరానికంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేసి థైరాయిడ్ హార్మోన్ బాగా బాడీలో పెరిగిపోయి దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ అనే దాన్ని హైపర్ థైరాయిడిజం అంటాం. సో, ఎక్కువగా కామన్‌గా మనం చూసేది హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్ డెఫిషియన్సీ. సో, బేసికల్లీ ఏంటంటే మన థైరాయిడ్ గ్లాండ్ నుంచి ఈ థైరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్ అయ్యే సెల్స్ ఏదైతే ఉంటాయో అవి పూర్తిగా డీజెనరేట్ అయిపోవటం వల్ల థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గి ఆ డెఫిషియన్సీ అనేది డెవలప్ అవుతది. సో, బేసికల్లీ ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది మన బాడీలో ప్రతి చిన్న పని జరగాలంటే ఈ థైరాయిడ్ హార్మోన్ చాలా అవసరం. రైట్ ఫ్రమ్ మన జుట్టు, స్కిన్, ఎనర్జీ, డైజెషన్, రీప్రొడక్షన్ ప్రతి దానికి ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా అవసరం. అందుకనే థైరాయిడ్ హార్మోన్‌ని మన బాడీలో మెటబాలిక్ హార్మోన్ అంటాం. సో, ఎప్పుడైతే ఆ హార్మోన్ మన బాడీలో తగ్గిపోతదో, డెఫిషియన్సీ అనేది డెవలప్ అవుతదో, అప్పుడు మన బాడీ సిస్టమ్ అంతా మెటబాలిజం అంతా బాగా స్లో అయిపోతదనమాట. ఎందుకంటే హార్మోన్ లెవెల్స్ మనకు కావాల్సినంత అమౌంట్‌లో లేకపోవటం వల్ల బాడీ మొత్తం స్లో అయిపోయి చాలా వేగ్‌గా ఉంటాయి సింప్టమ్స్. అంటే దేనివల్ల ఇట్లా అవుతుందనేది అనుకుంటారు పేషెంట్స్. అట్లా చిన్న చిన్న సింప్టమ్స్ ఉంటాయి. కొంతమంది మా దగ్గర హెయిర్ ఫాల్‌తో వస్తారు. కొంతమంది కొంచెం డైజెషన్ ఇష్యూస్ ఉండి బాగా సివియర్ కాన్‌స్టిపేషన్ అంటారు. కొంతమందికి బాగా స్కిన్ డ్రై అయిపోతుందని వస్తారు. కొంతమంది సమ్ స్కిన్ అలర్జీస్‌తో వస్తారు. లేకపోతే ఒళ్ళు నొప్పులు, కాళ్ళు చేతులు మంటలు, తిమ్మిర్లు వస్తున్నాయని వస్తారు. మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్‌తో వస్తారు. లేదా మ్యారేజ్ అయింది, కన్సీవ్ అయ్యే ప్రయత్నం చేస్తాం గానీ ప్రెగ్నెన్సీ రావట్లేదని వస్తారు. సో, ఇవన్నీ మన బాడీలో జరిగే మెటబాలిక్ డిస్‌హార్మనీ వల్ల వచ్చేవి. సో, అవి ఎందుకొస్తున్నాయి ఏంటని ఔట్ ఆఫ్ సస్పిషన్ చెక్ చేసుకుంటే వాళ్ళకి థైరాయిడ్ ఉందన్నట్టుగా ప్రాబ్లమ్ అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. సో, మేజర్‌లీ మనం ఎక్కువగా చూసే కేసెస్ వచ్చేసి హైపోథైరాయిడిజం. సో, ఈ హైపోథైరాయిడిజం అనేది ఒకసారి వచ్చింది అనంటే అది లైఫ్ లాంగ్ ఉండేది. అంటే మన థైరాయిడ్ గ్లాండ్ పూర్తిగా సెల్స్ డీజనరేట్ అయిపోయి మనకి హార్మోన్ తయారీ చేయలేదు అనే పరిస్థితి వచ్చినప్పుడే ఈ విషయం అనేది బయటపడతది. సో, వేరే ఏ ట్రీట్మెంట్ ఇచ్చి మనం మళ్ళీ ఆ సెల్స్‌ని రీజనరేట్ చేసి సొంతంగా అది థైరాయిడ్ హార్మోన్ తయారు చేయగలుగుతదా అనే పరిస్థితి అయితే యాస్ ఆఫ్ నౌ లేదు. సో, ఏదైతే టాబ్లెట్ మనం పేషెంట్‌కి థైరాయిడ్ టాబ్లెట్ అని పొద్దున్నే పరగడుపున ఏసుకోమని ఇస్తామో అది ఆ థైరాయిడ్ హార్మోనే. అంటే బాడీలో ఏదైతే తయారవ్వట్లేదో దాన్ని మనం టాబ్లెట్ రూపేణా బయట నుంచి సప్లై చేస్తాం. సో, సప్లై ఇచ్చినన్నాళ్ళు లెవెల్స్ మెయింటైన్ అవుతుంది. సప్లై ఆపేసామా మళ్ళీ డెఫిషియన్సీలోకెళ్ళిపోతారు. సో, అందుకని ఇదొకసారి వచ్చిందంటే లైఫ్ లాంగ్ ఉంటది. రెగ్యులర్‌గా చెప్పిన టైం ప్రకారంగా హార్మోన్ టెస్ట్ చేసుకొనొచ్చి మనం వాడుతున్న డోస్ సరిపోతుందా? ఏమన్నా ఎక్కువ తక్కువ చేయాలనేది చూపించుకుంటూ ఉంటే దానివల్ల సిస్టమ్ మీద ఎఫెక్ట్ అవ్వకుండా మిగతా ప్రాబ్లమ్స్ ఏం డెవలప్ అవ్వకుండా మేనేజ్ చేసుకోవటానికి ఉంటుంది. సో, ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ అనేది హైపోథైరాయిడిజం అనేది ప్రెగ్నెన్సీలో కూడా చాలా కామన్‌గా చూస్తున్నాం. అంటే ప్రెగ్నెన్సీలో రొటీన్‌గా ఈ మధ్య జనరల్ గైడ్‌లైన్స్‌లోనే షుగరు, థైరాయిడ్ కూడా చెక్ చేయటం జరుగుతూ ఉండటం వల్ల చాలామంది మదర్స్‌కి అప్పుడే కొత్తగా బయటపడటము, అప్పుడే ఉన్నట్టు తెలవటం జరుగుతూ ఉంటది. సో, ఈ ప్రెగ్నెంట్ మదర్స్‌కి థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ నార్మల్‌గా మెయింటైన్ చేయటం బేబీ బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి చాలా అవసరం. అది గనక నెగ్లెక్ట్ చేసి, అది గనక సరిగ్గా డిటెక్ట్ చేయకపోవటం వల్ల ఒక్కొక్కసారి బేబీ మెంటల్లీ రిటార్డెడ్ కూడా పుట్టే రిస్క్ ఉంటదనమాట. సో, అందుకని ప్రెగ్నెన్సీలో గానీ, దేంట్లో అయినా దీన్ని జాగ్రత్తగా చెప్పిన టైంకి టెస్ట్ చేసుకొని, చూపించుకొని డోసెస్ వాడుకోవటం అయన్నీ కరెక్ట్‌గా చేసుకుంటూ ఉంటే ఏ ఇబ్బంది లేకుండా ఉంటది. సెకండ్, ఈ థైరాయిడ్ టాబ్లెట్ తీసుకునే విధానం గూడా చాలా ఇంపార్టెంట్. ఈ టాబ్లెట్ అనేది మనం పొద్దున్నే పరగడుపున ఏసుకోవాలి. అంటే లెగవంగాల్నే ముందు ఎంప్టీ స్టమక్ మీద ఈ టాబ్లెట్ ఏసుకోమంటాము. ఏసుకొని ఖచ్చితంగా 1 అవర్ గ్యాప్ ఇవ్వాలి. ఏమన్నా తాగటం, తినటం చేయాలన్నా, టీ, కాఫీ తాగాలన్నా, బ్రేక్‌ఫాస్ట్ చేయాలన్నా ఒక 1 అవర్ అనేది గ్యాప్ ఇవ్వాలి. ఆ గ్యాప్ ఇవ్వకపోతే మళ్ళీ టాబ్లెట్ డోస్ కంప్లీట్‌గా అబ్జార్బ్ అవ్వదు. మనకు కావాల్సినట్టుగా బాడీకి సరిపోదు కాబట్టి కంట్రోల్‌లోకి రావటం అనేది ఇబ్బందయిపోతది. అది గాకుండా దీంట్లో థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కొంచెం డైటరీ రెస్ట్రిక్షన్స్ అనేది ఉంటది. అంటే క్యాబేజ్, కాలీఫ్లవర్ సోయాతో సంబంధించిన వస్తువులు అవాయిడ్ చేయమని చెప్తాం. బికాజ్ వీటి వల్ల కూడా థైరాయిడ్ ఫంక్షన్ కొంచెం హ్యాంపర్ అవ్వచ్చు. సో, అందుకని ఈ 3 అవాయిడ్ చేయమని చెప్తాం థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి. సో, టాబ్లెట్ తీసుకునే విధానము, ఇవ్వాల్సిన ఒక 1 అవర్ గ్యాప్ ప్లస్ ఈ 3 డైట్‌లో రెస్ట్రిక్ట్ చేయటం అనేది
ఈ హైపోథైరాయిడిజం ట్రీట్మెంట్లో చాలా ఇంపార్టెంట్. అలాగనే ద అదర్ ఎక్స్‌ట్రీమ్ అనేది హైపర్ థైరాయిడిజం అనేది ఉంటది. అంటే మనకు అవసరానికంటే ఎక్కువ తయారీ ఉంటాం. సో, దానివల్ల ఏమవుతది, ఇక్కడేమో హైపోథైరాయిడిజంలో మనకు మెటబాలిజం అంతా బాగా స్లో అయిపోతది. హైపర్‌లో పరిగెడుతుంటది మన బాడీ. మనం కూర్చొని ఉంటాం గానీ లోపల బాడీ పరిగెడుతుంటది. అంతా మెటబాలిజం ఇది బాగా పెరిగిపోతది. సో, చాలామంది బాగా నీరసంగా ఉంటుంది, వెయిట్ లాస్ అయిపోయి గుండెల్లో బాగా దడగా ఉండి వణుకొచ్చేస్తుందనే అటువంటి సింప్టమ్స్‌తో వస్తారు. సో, వీళ్ళకేమన్నా ఇట్లా ప్రాబ్లమ్ ఉందా అని చెక్ చేస్తే వాళ్ళకి హైపర్ థైరాయిడిజం ఉంది అన్నట్టుగా మనకి బ్లడ్ టెస్ట్‌లో బయటపడతది. సో, ఈ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ హైపర్ థైరాయిడిజం ట్రీట్మెంట్ ఎట్లా ఉంటదంటే, ఏదైతే మన బాడీలో థైరాయిడ్ హార్మోన్స్ ఎక్సెస్‌గా ప్రొడ్యూస్ అవుతున్నాయో, వాటిని కంట్రోల్ చేయడానికి మెడిసిన్స్ ఉంటాయి. దాన్ని మేము యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ అంటాం. సో, అయి పెట్టుకుంటూ మెల్లింగా మనం ఆ థైరాయిడ్ గ్లాండ్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఎక్సెస్ హార్మోన్స్‌ని సప్రెస్ చేసి లెవెల్స్ నార్మల్‌గా చేసేటట్టుగా ట్రై చేస్తాము. సో, ఆ ట్రీట్మెంట్ విధానం వేరుంటది. సో, ఈ 2 హైపోథైరాయిడిజం యాస్ వెల్ యాస్ హైపర్ థైరాయిడిజం 2 ఎక్స్‌ట్రీమ్స్ బాడీకి రిస్కీయే. సో, 2 లెవెల్స్ రెండూట్లో ఏ ప్రాబ్లమ్ ఉన్నా మెడిసిన్స్ రెగ్యులర్‌గా వాడుకొని చెప్పిన టైంకి టెస్ట్ చేసుకొని చూపించుకుంటూ మేనేజ్ చేసుకుంటే అంత సిస్టమ్ కరెక్ట్‌గా నడిసి ఏ ఇబ్బంది లేకుండా మనం దాని నుంచి బయటపడగలం. బట్ ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఇవన్నీ క్రానిక్ డిజార్డర్స్. ఇవి లైఫ్ లాంగ్ ఉంటాయి. లైఫ్ లాంగ్ మనం చెప్పిన టైంకి టెస్ట్ చేసుకొని మెడిసిన్ వాడుకుంటూ ఉంటే యాస్ ద ఏజ్ అడ్వాన్సెస్ దానివల్ల ఏం కాంప్లికేషన్స్ రాకుండా, ఏ ఇబ్బంది లేకుండా మేనేజ్ అవ్వటానికి వీలు పడుతుంది. సో, మెడిసిన్ మానేయటం కానీ, నాకు తగ్గిపోయిందిలే టెస్ట్ చేసుకొని నాకు రిపోర్ట్ నార్మల్‌గా ఉంది కాబట్టి నాకు థైరాయిడ్ హార్మోన్ ప్రాబ్లమ్ ఏం లేదు, నాకు తగ్గిపోయింది అని ఆపేంట కానీ చేయటం వల్ల మళ్ళీ బాడీ మీద దాని ఎఫెక్ట్ ఉంటది. సో, మనం టాబ్లెట్లు యేసుకుంటూ లెవెల్స్ నార్మల్‌గా వచ్చిందంటే మనం వేసుకుంటున్న డోస్ మనకు సరిపోతున్నట్టు లెక్క. అంతేగాని ప్రాబ్లమ్ తగ్గిపోయినట్టు లెక్క కాదు. సో, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రతి థైరాయిడ్ పేషెంటు రెగ్యులర్‌గా వాళ్ళ చెప్పిన టైం ప్రకారంగా టెస్ట్ చేసుకొని వాళ్ళు థైరాయిడ్ స్పెషలిస్ట్‌కి చూపించుకుంటూ, మెడిసిన్స్ అడ్జస్ట్ చేసుకుంటూ, మేనేజ్ చేసుకుంటూ ఉంటే సిస్టమ్ అంతా కరెక్ట్‌గా నడిసి ఏ ఇబ్బంది లేకుండా గడపొచ్చు. థాంక్ యూ.